మా దగ్గర సవివరంగా ఉన్నాయి. అవన్నీ చెప్పటానికి ఇప్పుడు మాధవీయ శంకర విజయంలో విద్యారణ్యుల వారే రాసినారు. కావాలంటే మాధవీయ శంకర విజయం తీసుకొని 10వ సర్గ 71వ శ్లోకం చూడండి. తస్మాద్ అస్మత్ కల్పితేష్వర్చమాన స్థానేషు త్వం శారదాఖ్యాదిశంతి అని శారదాదేవిని శంకరాచార్యుల వారు ప్రార్థన చేసినట్టుగా విద్యారణ్యుల వారు రాసినటువంటి శ్లోకం ఇక్కడ మీకు కనిపిస్తోంది. ఇదే మాధవీయ శంకర విజయంలో 6వ సర్గలో 51వ శ్లోకంలో శివుడు శంకరుడితో చెప్పినటువంటి ఒక శ్లోకం తెరిచి చూసుకోండి. మీకు 12వ సర్గలో 68వ శ్లోకం శంకర భగవత్పాదుల వారు శృంగేరిలో ఇంద్రభవనాన్ని తల్పించేలా శారదాదేవి యొక్క ఆలయాన్ని నిర్మించారు అనేది 12వ సర్గలో 68వ శ్లోకం. అలాగే 16వ సర్గలో 93వ శ్లోకము ఋష్యశృంగాది పీఠాలందు సురేశ్వరాచార్యుల వంటి శిష్యులను నియమించి శంకరులు బదరీ క్షేత్రానికి ప్రయాణమయ్యారు అని ఇప్పుడు నేను చూపిన ప్రమాణాలన్నీ మాధవీయ శంకర విజయం అంటే విద్యారణ్యుల వారు వ్రాసినటువంటి శంకర విజయం. ఇది చదివితే మీకు అర్థమవుతుంది. చరిత్ర అనేటువంటిది ఎవరో ఇంగ్లీషు వాళ్ళు వ్రాసినటువంటి చరిత్రలు ప్రమాణంగా తీసుకునేటువంటి మీకు ఇవి ఎలా అర్థమవుతాయి?